ఉంటారు. ముందుగా ఏదైతే డాక్టర్ శివకుమార్ గారు మనం చూస్తున్నాం. మునుగోడు ఎలక్షన్ బై ఎలక్షన్లు అంటేనే అప్పటి గవర్నమెంట్లోనూ ఒక వణికింది. తీరా చూస్తే అక్కడ బీఆర్ఎస్కు పట్టం కట్టు. కానీ ఇదే నేపథ్యంలో తాను బీజేపీకి పోయిన నేపథ్యంలోనూ తెలంగాణ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్కి వచ్చి తనకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మంత్రిని చేస్తాను అని మాట తీసుకొని మీరు ఎమ్మెల్యేని గెలిపిస్తే, మీరు ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకొని అదేవిధంగా మంత్రి ఏదైతే ఉన్న ఎంపీని కూడా గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తారని సాక్షాత్తు పక్కనే ఉన్నటువంటి ఒక అభ్యర్థిత్వం, అంటే ఈరోజు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన మాట తీసుకుని వాస్తవమే, కానీ ఇయ్యలేకపోతామని అతను కూడా చెప్పారు బట్టి విక్రమార్క. కానీ ఈరోజు ఇంత తిరగబడడానికి గల కారణాలు ఏంటి? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను తీసుకురావడానికి మంత్రి పదవి ఇస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి? ఒక 9 నియోజకవర్గాలు ఉన్న దాంట్లోనే 3 మంత్రి పదవులు, 12 నియోజకవర్గాలలో మేము ఉంటే తప్పేంటి? ఇద్దరు అన్నదమ్ములం సమర్థవంతులమే కదా మేము ఇద్దరం అని కూడా అతను చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ 2009లో ఎంట్రీ అనుకుంటా ఆయన ఫస్ట్ టైం. సో ఆ తర్వాత వాళ్ళ అన్న ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా కూడా అప్పట్లో మా టైంలో 83 నుంచి కూడా 83-84 ఆ టైం నుంచి కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పట్లో సుధీర్ కుమార్ ఏదైతే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేనో అప్పటి నుంచి వెంకటరెడ్డి గారు కానీ ఈ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరం కూడా అదే టైంలో ఉన్నోళ్ళము. కాకపోతే రాజగోపాల్ రెడ్డి ఎవరైతే వెంకటరెడ్డి గారి తమ్ముడు ఉండో ఆయన తర్వాత రావడం జరిగింది. వాళ్ళ అన్న సిఫారసుతోని మంచి ఒక రకంగా బిజినెస్ మ్యాన్ అనుకోండి, లేకపోతే అక్కడ లోకల్లో పబ్లిక్లా సామాజిక సేవ చేయడం, అదంతా మట్టుకు ఒక రకంగా ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు ఏమైనా సాయం చేయమంటే అన్నదమ్ములు కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంచిగానే చేస్తుండ్రు. అయితే గతంలో మొన్న 2014 ఎలక్షన్లో మటుకు ఆయన బీజేపీ పోవడం జరిగింది. దాంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత వివేక్, వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీలో ఉండే గర్వాపసి అనే రకంగా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు హైకమాండ్తో మాట్లాడినప్పుడు మీరు అన్నట్టు ఏదైతే నేను కూడా వీడియోలనే వినడం జరిగింది, అయినా నాకు ప్రత్యేకంగా ఏం చెప్పింది లేదు. ఏదైతే నల్గొండలో ఎంపీని కూడా గెలిపియండి, ఎమ్మెల్యేలు గెలిచేలాగా మీరు సహకరించండి, రాబోయే రోజులలో మీకు మంత్రి పదవి ఇస్తామా అన్నారు అనే రకంగా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఒక 20 నెలల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీద ఆకాంక్ష ఉంది. ఆయన మొత్తానికి మంత్రి పదవి నాకు ఇవ్వలేదనే రకంగానే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అన్నా, లేకపోతే ఇంకొక మంత్రుల మీద అయినా, పార్టీ మీద కూడా ఆయన ఏమన్నా అవాకులు చవాకులు అన్నా అది హైకమాండ్ చూసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ కూడా ఒక రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వారిది ఒక లిస్టు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వారిది ఒక లిస్ట్ అనే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రూల్ ఫ్రేమ్ చేసి జరగడం జరుగుతుంది. కాకపోతే ఆయన కొంచెం ఓపిక పడితే బహుశా ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇవ్వచ్చు. ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేయకుండా ఓపికగా ఉండి, ఇప్పుడు లేదు అనుకుంటే ఆయన కాన్స్టిట్యున్సీకే నిధులు కావాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పొచ్చు, వాళ్ళ అన్న వెంకటరెడ్డి గారు కూడా చెప్పవచ్చు, ఇట్లా నిధులు కావాలి, నేను డెవలప్మెంట్ చేస్తా కాన్స్టిట్యున్సీని, ఏమి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ, ఏ పనులు చేయాలో అవి కూడా ఓపెన్గా చెప్పి చేయించుకోవచ్చు. కానీ మొత్తానికి ఇటు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనేది ఒక ఎత్తుగడ అయితే, మొత్తానికి ఆయన నాకు మంత్రి పదవులు కావాలి, నాకు ఇస్తా అని మాట ఇచ్చిండ్రు అనే రకంగానే పదే చెప్పడం జరుగుతుంది. అది హైకమాండ్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడుతూ అది క్రమశిక్షణ సంఘంకి ఆయన వ్యాఖ్యలన్నీ సిఫారసు చేయడం జరిగింది. దాని మీద పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, దాని తర్వాత ఆలోచిద్దాం అనేది పిసిసి అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే నాకు మంత్రి పదవి ఇస్తలేరు, కాకుంటే ఇక్కడ వచ్చిన నేను సీనియర్ అయి ఉండి కూడా జూనియర్కు సంబంధించి జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు, ఒక సీనియర్ను నాకు ఇవ్వకుండా నన్ను అసహనం గురి చేస్తున్నారు, ఈ నేపథ్యంలో అవమానపరుస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు, అసలు నన్ను అడ్డుకుంటున్నది ఎవరు అనేదే ఖచ్చితంగా సీఎం కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం కావచ్చు, వీరందరూ కూడా చూడాలి కదా.
ఎవరైతే వీరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీనియర్ల అందరికి కూడా చూడాలి కదా. జూనియర్లకు ఇచ్చి సీనియర్కు నాకు ఎందుకు, నేను పోరాడిన వాడిని 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోరాడిన వాడిని, 12 నియోజకవర్గాలు గెలిపించుకున్న వాళ్ళం. ఈ నేపథ్యంలోనే ఎంపీకి టికెట్ ఇచ్చినా కానీ ఎంపీ టికెట్ను కూడా మేము ఎంపీ సీట్ని గెలిపించుకున్న వాళ్ళం అనే మాట చేస్తాం. అంటే సీనియర్ జూనియర్లు అనేది వచ్చిన వాదనకు ఎలా అయితే ఒకటేమంటే రాజమౌళి గారు, ఆయన ఏదైతే వర్కౌట్ చేసిండు మొన్న ఎలక్షన్లో ఆరు ఎంపీని గెలిపిస్తే, నల్గొండ ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాన్నారు అనేది కూడా అప్పుడు ఎలక్షన్లో కూడా మనం వినడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చింది అనే రకంగా జనరల్గా మీడియాలోనే చూడడం జరిగింది. కానీ ఈరోజు ఆయనకి ఒక మంత్రి పదవి ఇస్తలేరు అనే దాని మీద ఏదైతే అసహనం వ్యక్తం చేస్తుండో దాంట్లో ఆయన పరంగా ఆలోచిస్తే నేను వర్క్ చేసిన. ఇంకోటి సీనియర్ జూనియర్ అనే సబ్జెక్ట్ వస్తే రాజగోపాల్ రెడ్డి గారి కంటే ఇంకా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి కనీసం ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కూడా ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఆలోచిస్తే అది వేరు. కానీ పార్టీ పరంగా ఆయనకైతే అధికారం రాకముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో అది బహుశా ఆయన ఏ రకంగా హైకమాండ్తోని అభయం తీసుకుంటూ ఆ రకంగానే ఆయన ఆ డిసిషన్ తీసుకొని మాట్లాడాలి తప్ప మీడియాల ముందు వచ్చి పార్టీని కొంచెం దెబ్బతీసేలాగా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదనేది నేను ఆలోచిస్తాను. రైట్.